ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ 41 అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. న్యాయశాఖలో 21 కొత్త పోస్టులు, హోంశాఖలో 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా అప్గ్రేడ్ గా పయ్యావుల తెలిపారు. ప్రకాశం జిల్లా ఇండస్ట్రియల్ హబ్ కు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక కడపలో డంపింగ్ యార్డ్ కోసం 92 ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రి మండలి. దాదాపు 385 మంది కానిస్టేబుళ్లకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. సిఆర్డిఏ లోపల N10 నుంచి N13 వరకు ఉన్నటువంటి జంక్షన్కి అండర్ గ్రౌండ్ కేబుల్స్కి రీరూటింగ్ చేయడానికి సవరించిన అంచనా గతంలో 1082.44 కోట్లుంటే అది ఇవాళ 1180.54 కోట్లు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనంగా పెంచడం జరిగింది. దానికి పరిపాలన అనుమతికి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులు కొన్ని ప్రాంతాల్లో యాన్యుటీ అమౌంట్ని పెంపు కొంత కోరారు. ప్లస్ వాళ్ళ అప్పుకి కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి కొన్ని ఎక్స్టెన్షన్స్ అడుగున్నారు. సో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం అవన్నింటికి కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దెన్ అట్లానే చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళకి ఫ్రూట్ ప్యాకింగ్ అని, అసెప్టిక్ ప్యాకింగ్ అని ఈ అప్గ్రేడేషన్ యూనిట్ కోసం వాళ్ళు కొంత భూమిని అడిగితే ఎకరాకు 1,50,000 చొప్పున వాళ్ళకి 13 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి అహుడా ఏదైతే అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో వాళ్ళు ఒక 11 ఎకరాలు మాకు లేఅవుట్ MIG లేఅవుట్ డెవలప్ చేయడానికి కావాలి అని అడిగారు. వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. రిలాక్స్ అవ్వడానికో ఇంకో రకంగా కాదు, చాలా మంత్రుల ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళందరూ కూడా కేబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్లే ముందు కూడా చెప్పారు. ఆల్రెడీ కొద్దిమంది మంత్రులు నోట్ కూడా రెడీ చేశారు. ఆ పర్యటనలో వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటిదో ఇంప్లిమెంటబుల్ ఐటమ్స్ ఇండివిజువల్గా ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్గా అందరూ కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 1-2 మంత్రులు అయితే వాళ్ళ రిపోర్ట్ని కూడా రెడీ చేసేసారు. జనరల్గా అడిగితే మంత్రులు చాలామంది చెప్పింది ఫస్ట్ 5 days వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లెర్నింగ్స్ ఉన్నాయి అనేటువంటిది. సో ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడితే విధ్వంసం గురించి ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తాడు, అల్ఖైదా ఇస్తుంది అని అంటే అక్కడ పోయి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు పంపించాల్సి వస్తే ఆయన అల్ఖైదా దగ్గరకో ఇంకెక్కడికో పంపిస్తాడు. చంద్రబాబు గారు పంపిస్తే సింగపూర్ పంపిస్తాడు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా అక్కడ నేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంటుంది.